వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. తీయటి నీరు నింపుకున్నటువంటి బావి ఎప్పుడూ కూడా మౌనంగానే ఉంటుంది. కానీ ఉప్పు నీటితో ఉన్నటువంటి సముద్రం ఏదైతే ఉందో అది ఎప్పుడూ గర్విస్తూ ఉంటుందన్నమాట. ఏంట్రా అని అనుకుంటున్నారా? అదే విషయంలోకి వచ్చేద్దాం. ఏం లేదండి, ఎంతో జ్ఞానం ఉన్నటువంటి మనుషుల్ని మనం చూస్తూ ఉంటాము. వాళ్ళు ఎంత జ్ఞానం ఉన్నా కానీ ఎంతో ఒద్దికతో, ఎంతో వినయంతో, ఎంతో విధేయతో, ఎప్పుడూ కూడా ఎంత తెలిసినా మాకేం తెలియదు అన్నంత మౌనంగా ఉంటూ ఉంటారనమాట జ్ఞానులు. కానీ అజ్ఞానులు అని కాదు, కొంచెం జ్ఞానం ఉన్నా కానీ, కొంచెం ఆ విషయం గురించి తెలిసి ఉన్నా కానీ కొంతమంది బిల్డప్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళే ఆ విషయాన్ని కనిపెట్టేసినట్టు, వాళ్ళకి తప్ప ఈ ప్రపంచంలో ఆ విషయం గురించి ఇంత బాగా ఇంకెవరికి తెలియదు అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఉంటారనమాట. అదేనండి బిల్డప్ రాజాలు అంటారు అలాంటి వాళ్ళనమాట. అంటే ఇలాంటి వాళ్ళు మనకి తారసపడినప్పుడు, అలాంటి వాళ్ళని మనకి ఏదన్నా డౌట్ వచ్చి అడిగినప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం విని ఆహా వీళ్ళకి ఎంత తెలుసో అన్న ఫీలింగ్ మనకు వస్తుంది అనమాట. కానీ అసలైన జ్ఞానుల్ని అడుగుతాను చూసారా, అప్పుడు వీళ్ళు చెప్పిన దానిలో ఎంత జ్ఞానం ఉంది అనేది మనకు అర్థమైద్ది అనమాట. వీడేమో ఒక చిన్న ప్రశ్న అడిగితే ఇంత బిల్డప్ ఇచ్చాడు, అంత జ్ఞానం ఉంచుకుని కూడా అసలు ఆయనకి వచ్చో రాదా అన్న సందిగ్ధంతో అడిగితే ఆయన చెప్పిన ఆన్సర్ విని మనకి ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఎంత జ్ఞానం ఉంది కానీ ఎంత హుందాగా, ఎంత ఉద్దికగా ఉన్నాడు ఆ పర్సన్ అని మనకి జ్ఞానం ఉన్న వాళ్ళు మనకి కంటపడినప్పుడు అనిపిస్తుంది అనమాట. అలాగే మనం వేషధారణ బట్టి కూడా ఈ మనిషి జ్ఞానం ఉంది, మనిషి జ్ఞానం లేదని ఎప్పుడూ కూడా ఒక క్లారిటీకి రాకూడదు అనమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇన్ఫోసిస్ సుధామూర్తి గారు ఉన్నారు కదా, వాళ్ళ వైఫ్ సుధామూర్తి గారు. ఆవిడని చూస్తే ఒక ఎయిర్పోర్ట్లో కూడా ఈవిడ ఇంత లగ్జరీగా వెళ్ళగలుగుతుందా లే అని చెప్పేసి అనుకున్నారంట అక్కడ ఉన్న సిబ్బంది. అడిగారంటూ కూడా, మీరా ఈ స్పెషల్ విమానంలో వెళ్తారా అని చెప్పేసి. అంటే ఆవిడ ఎంత ఉన్నా కానీ ఎంత సింపుల్గా, ఎంత పద్ధతిగా ఉంటారా కదా. ఆవిడే ఒక వీడియోలో చెప్పారనమాట, నా వేషధారణ చూసి ఇలా అడిగారు అని చెప్పేసి. అలాగే ఎంతో జ్ఞానం ఉన్న వాళ్ళ వేషధారణ చాలా సింపుల్గా, చాలా ఉందాగా. ఎందుకంటే వాళ్ళ దగ్గర జ్ఞానం ఉంటుంది, వాళ్ళు ఎవరికి కూడా స్పెషల్గా ప్రూవ్ చేసుకోవాల్సిన పని లేదనమాట. అంత మంచి జ్ఞానం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒద్దికగానే ఉంటారనమాట. కానీ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళని వాళ్ళే ప్రమోట్ చేసుకోవాలి అని చెప్పేసి కోరంత తెలిస్తే కొండంత తెలిసిందు అన్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటారనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక మనిషి వేషధారణ బట్టి కానీ, ఒక మనిషి ఎక్కువగా కలవలేదు, మౌనంగానే ఉన్నారు అని చెప్పేసి అంచనా వేయలేమన్నమాట. మనం వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే ఒక క్లారిటీకి రాగలము. మాట్లాడే విధానంలో కూడా మౌనంగా ఉండే వాళ్ళు ఎక్కువగా ఏది ఎక్స్ప్రెస్ చేయరు. అప్పుడే కూడా మనం వెంటనే వాళ్ళని ఒక వీళ్ళు ఇలా అని చెప్పేసి వాళ్ళ గురించి మనము చెప్పలేమన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక ఒద్దికగా ఉండేవాళ్ళు, మౌనంగా ఉండే వాళ్ళని చూసి వీళ్ళకేం తెలియదురా బాబు, వీళ్ళు దేనికి పనికి రారు అన్నట్టు మాత్రం చూసి పప్పులో కాలు వేయద్దు. మిడిమిడి జ్ఞానం ఉండి ఎగిరెగిరి పడే వాళ్ళని చూసి వీళ్ళకెంతో తెలుసు అని చెప్పేసి అలాంటి వాళ్ళ బుట్టలో పడిపోయి మీరు కూడా మోసపోకండి అనమాట. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్పుడే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.